ఈ వర్తమానాలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గత కాలంలో చేసిన ఆడియో వర్తమానాలు, వీడియో వర్తమానాల ద్వారా మనం అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు, ఆ సందర్భాలు మనము గ్రహించడానికి దేవాది దేవుడు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు మనకిచ్చిన ఈ కృపావరముని బట్టి ఆయనకు కూడా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనములో ఒక స్త్రీని గురించి దేవాది దేవుడైన యేసుక్రీస్తు ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పాడు. ఆ సాక్ష్యం ఏమిటంటే, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి, అంటే షేబా దేశపు రాణి, అంటే షేబా ఆ దక్షిణ దేశంలో ఉన్న దేనికి రాణి అంటే షేబా పట్టణానికి, షేబా రాజ్యానికి రాణి. ఈ తరము వారితో నిలవబడి, దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ఒక స్త్రీని గురించి, తాను ఎలాంటి వాడో, సొలొమోను జ్ఞానము కన్నా నేనిచ్చే జ్ఞానము గొప్పది, సొలొమోను కన్నా నేను గొప్పవాడిని చెబుతూ ఇక్కడ ఒక స్త్రీని మనకు పరిచయం చేశాడు. ఆమె పేరు ఏమిటంటే షేబా దేశపు రాణి. ఆమె పేరైతే వ్రాయబడలేదు, కానీ ఆమె ఏ దేశంలో నుండి వచ్చిందో వ్రాయబడింది. రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనము నుండి మనం చదివితే, సొలొమోను యొక్క జ్ఞానము ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. సొలొమోనుకి జ్ఞానమును బుద్ధిని దయచేసిన వాడు ఎవరై అంటే యెహోవా దేవుడే. అది 3వ అధ్యాయములో మనము చూస్తాం. సొలొమోను అడిగాడు జ్ఞానము కావాలని. ఆ జ్ఞానాన్ని సొలొమోనుకు యెహోవా దయచేశాడు. ఆ జ్ఞానము ఎలాంటిది అనేది ఈ దినాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. రాజులకు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనము నుండి మనం చదువుకుంటే, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసిన గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను, యజ్రాహీయుడైన యాతాను కంటెను, మహోలు కుమారుడైన హేమాను, కొల్కోలు, దర్దా అని వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాప్తమయ్యెను. 34వ వచనము, అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరి నుండి, జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి అనే మాట ఇక్కడ మనకి కనబడుతుంది. సొలొమోను కాలములో, సొలొమోను కంట ముందు జ్ఞానులైన వారు చాలా మంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట మనకి కనిపిస్తూ ఉంది. వారు చాలా జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు, ఐగుప్తు జ్ఞానులు,
యజ్రాయిడైన యాతాను, మహోలు, హేమాను, కొల్కోలు, దర్గా అనువారి ఒక లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. వీరందరూ సొలొమోను దగ్గరికి వచ్చి సొలొమోను యొక్క జ్ఞానమును పరీక్షించి వెళ్ళిన వారే. ఎందుకంటే ఏదైనా ఒక అత్యధికమైన ఒక విద్వాంసుడు ఉన్నాడు అంటే అతనికి సమానమైన విద్వాంసుడు, ఒక జ్ఞానవంతుడు ఉన్నాడంటే అతనికి సమానమైన జ్ఞానవంతులు. వారు ఏం చేస్తారా అంటే ఎదుటివారి జ్ఞానాన్ని పరీక్షించడానికి, ఎదుటివారి జ్ఞానము కన్నా నా జ్ఞానము గొప్పదని ప్రకటించుకోవడానికి ఈ జ్ఞానయుక్తమైన మాటల ద్వారా, జ్ఞానయుక్తమైన వాటిని పరీక్షించటము ద్వారా, పరిశీలించటము ద్వారా ఒకరి ఎదుట ఒకరు కూర్చుని ఈ జ్ఞానమును గురించి తర్కించుకోవటం ద్వారా జ్ఞానాన్ని ఏం చేస్తారు అంటే ఎవరు గొప్పవారో తెలియబడుతూ ఉంటుంది. మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్న వారందరూ కూడా ఎక్కడికి వచ్చారు అంటే సొలొమోను దగ్గరికి వచ్చారు. అయితే వీరి జ్ఞానమంతా కూడా లోక సంబంధమైన జ్ఞానము, శాస్త్ర సంబంధమైన జ్ఞానము, అనుభవపూర్వకమైన జ్ఞానము, వారి యొక్క తలంతులను బట్టి వారు ఊహించిన జ్ఞానము. అయితే దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము గురించి మనం చదువుకున్నాము కదా. దేవుడు జ్ఞానమును, బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకి దయచేసిననే మాట కనబడుతుంది. అందుకని సొలొమోను దేవుడిచ్చిన వివేచన కలిగిన వాడు గనక ఎంత గొప్ప జ్ఞానులు వచ్చినా, ఎవరు ఏ ప్రశ్న వేసినా జ్ఞానయుక్తముగా సమాధానము చెప్పేవాడు. ఇలాగా జరుగుతూ ఉండగా షేబా దేశపు రాణి అని రాయబడుతుంది రాజుల గ్రంథములోనే 10వ అధ్యాయములో. షేబా దేశపు రాణి కూడా చాలా జ్ఞానవంతురాలు. క్రొత్త విషయాలు నేర్చుకోవాలనే తలంపులు కలిగిన ఆమె. అనేక మంది సొలొమోను గురించి గొప్పగా చెబుతూ ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి యజ్రాహీయుడైన యాతాను ఉన్నాడు కదా, యాతాను యెరూషలేముకు రాజైన సొలొమోను దగ్గరికి వెళ్ళి సొలొమోను జ్ఞానము యందు నిలవబడలేక తిరిగి వచ్చేసాడని, అలాగే ఇంకా అక్కడ ఉన్న కల్కోలు కానీ, హేమాను కానీ, దర్దాన్ కానీ వీరందరూ సొలొమోను ముందు నిలవబడలేకపోతూ ఉన్నారు. సొలొమోను జ్ఞానం ఏమైంది అంటే అంచెంచెలుగా పెరిగిపోయింది. ఆ జ్ఞానమును పరీక్షించాలని వెళ్ళిన వారు, ఆ జ్ఞానితో కలిసి సమానముగా వాదించాలని వెళ్ళిన వారు ఏమవుతున్నారు అంటే నిరుపయోగముగానే వచ్చేస్తూ ఉన్నారు. సొలొమోను జ్ఞానము ఎదుట ఎవ్వరూ కూడా నిలవలేకపోతున్నారు. సొలొమోనుకి ఎవ్వరూ కూడా సాటి రావటం లేదు. అంత గొప్పవాడనట. మన 34వ వచనంలో చదువుకున్నట్లుగా అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను వద్దకు వచ్చిరి. అంటే ఒక ఉద్యమంలా మారింది అది. సొలొమోను కీర్తి ఏమవుతుంది అంటే సకల దేశములకు కూడా వ్యాప్తిస్తూ ఉంది. ఆ సొలొమోనుని చూడాలని, సొలొమోను జ్ఞానాన్ని పరిశీలించాలని అనేక మంది వస్తూ ఉన్నారు. ఆ కోవలోనికి వచ్చిన ఆమె ఈ షేబా దేశపు రాణి. 10వ అధ్యాయంలో మనకు కనబడుతుంది రాజుల మొదటి గ్రంథము
10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదివితే, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థములు గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాననే మాట ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే ఆమె కూడా గూఢార్థం అంటే ఎదుటివారి చెప్పలేని ప్రశ్నలతో ఆమె ఏమైంది అంటే సొలొమోను దగ్గరికి వచ్చిందట. సొలొమోను దగ్గరికి వచ్చి అతని జ్ఞానాన్ని పరీక్షించడానికి కొన్ని వస్తువుల్ని పట్టుకు వచ్చింది. ఆ వస్తువులు ఏమిటాయి అంటే అనేక రకముల పువ్వుల మొక్కలను తీసుకుని వచ్చింది ఆమె. రాజు సింహాసనము పైన కూర్చున్నాడు సొలొమోను. కింద ఏమయ్యారంటే ఆ మొక్కలన్నిటినీ కూడా ఒక తోటలాగా పేర్చింది. చాలా మొక్కలు తీసుకుని వచ్చినాయి. చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అప్పుడు షేబా దేశపు రాణి లేచి నిలవబడి, రాజా, నీ ఎదురుగుండా ఒక పువ్వుల తోట కనిపిస్తుంది కదా అని అడిగింది. అవును, కనిపిస్తుంది అన్నాడు. అవన్నీ కూడా అసహజమైన మొక్కలు. అయితే ఈ మొక్కల్లో ఒకే ఒక్క మొక్క ఉంది, ఒరిజినల్ మొక్క. అది ఉన్నవన్నీ కూడా డూప్లికేట్. ప్లాస్టిక్ తోనో మరొక దేనితో ఒక దానితో తయారు చేయబడినాయి. ఆ తోటను చూస్తూ ఉన్నప్పుడు అందులో అసహజమైనదేదో, డూప్లికేట్ ఏదో పరీక్షించాలి అంటే చాలా కష్టం. ఆ ప్రశ్న వేసింది, నీ జ్ఞానముని బట్టి ఇందులో ఏది ఒరిజినల్లో చెప్పమని కూర్చుంది. సొలొమోను తన సింహాసనం మీద కూర్చున్నాడు. దీక్షగా తోటను చూస్తూ ఉన్నాడు. అలా కొన్ని నిమిషాలు చూసి సింహాసనం మీద నుండి లేచి ఆ తోట దగ్గరికి వెళ్ళి మధ్యలో ఒక మొక్కను తీసి షేబా దేశపు రాణికి ఇచ్చాడు. ఆశ్చర్యపోయింది షేబా దేశపు రాణి. దాదాపు ఒక 400-500 మొక్కలు ఉండి ఉంటాయి. అందులో ఒకే ఒక్క మొక్క ఒరిజినల్ మొక్క, న్యాచురల్ మొక్క. ఉన్నవన్నీ కూడా డూప్లికేట్. కానీ ఏదైతే ఒరిజినల్ మొక్కో ఆ మొక్కను తీసి షేబా దేశపు రాణికి అందించాడు. ఆశ్చర్యపోయింది ఆమె. సొలొమోను యొక్క జ్ఞానానికి ముగ్ధురాలైపోయింది ఆమె. ఆమె అనుకున్నది ఖచ్చితంగా సొలొమోను దాన్ని చెప్పలేడు. చాలా మంది చెబుతూ ఉన్నారు సొలొమోనుని ఓడించి వచ్చిన వారు ఎవ్వరూ లేరని. కానీ సొలొమోను కన్నా నేను జ్ఞానవంతురాన్ని చెప్పుకోవడానికి, నా జ్ఞానమును ప్రదర్శించి వచ్చానని, సొలొమోను కీర్తి కన్నా నా కీర్తి అధికముగా ఉండడానికి ఈ సంభవము నాకు ఉపయోగపడుతుంది అనుకుందామే. కానీ ఆమె ఒక్కసారి నిర్ఘాంతపోయింది. ఇచ్చి తన సింహాసనం మీదకు వెళ్ళి సొలొమోను కూర్చుని ఉన్నాడు. అప్పుడు షేబా దేశపు రాణి లేచి నిలబడి, నీ విచక్షణకు, నీ దూరదృష్టికి, నీ వివేకానికి నేను తల ఉంచుతున్నాను. ఇంతకుముందు చాలా విషయాల్లో గూఢార్థములతో నీతో మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం చెప్పావు. ఎందులో కూడా పరాజయాన్ని పొందలేదు. కానీ ఈ పరీక్షలో నీవు పరాజయం పొందుతావు అనుకున్నాను. కానీ నీకు ఇది ఎలా సాధ్యమైందని ఒక ప్రశ్న వేసింది.
ఎందుకని అంటే ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి. అదే జ్ఞానము. ఒకరి జ్ఞానము ఒకరు పంచుకోవటం అంటే మాట్లాడిన తర్వాత దానికి వివరణ ఇవ్వాలి, చేసిన తర్వాత కూడా దానికి వివరణ ఇవ్వాలి. ఇప్పుడు సొలొమోను వివరాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను నా సింహాసనం మీద కూర్చుని ఆ మొక్కలనన్నిటినీ దీక్షగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక మొక్క చుట్టూ తేనెటీగ పరిభ్రమిస్తూ ఉంది. 2-3 సార్లు దాని చుట్టూ తిరిగి ఆ పుష్పము మీద వాలింది. దాన్ని నేను నిశ్చితంగా పరిశీలన చేసి నేను వెళ్ళి ఆ మొక్కను ఏం చేశాను అంటే నీకు ఇవ్వటానికి, నాకు ఆ జ్ఞానములో నిలిచి ఉండడానికి దేవుడు నాకు చేసిన, అంటే దేవుడిచ్చిన జ్ఞానము గనక, నా జ్ఞానమును దేవుడే హెచ్చించాలి గనక తేనెటీగ రూపముగా తన జ్ఞానాన్ని నా దగ్గరికి పంపి ఈ సహజమైన మొక్కను నేను గ్రహించడానికి నేను ఆరాధిస్తున్న నా దేవుడే కారణమని యెహోవాను గణపరిచాడు, తనను తాను గణపరుచుకున్నాడు. తేనెటీగ గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. తేనెటీగను చూసి కూడా ఆధ్యాత్మికమైన విషయాలు మనం నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయములో ఒక సీమను వర్ణిస్తూ సీమను చూచి నేర్చుకోండి అనే మాట మనకి కనబడుతూ ఉంది. తేనెటీగను గురించి కూడా మనము కొన్ని విషయాలు నేర్చుకుంటే అవి ఆత్మీయంగా మనకు ఉపయోగపడతాయి. తేనెటీగ లక్షణాలను మనము చూస్తే, తేనెటీగ పువ్వుల పైన వాలి పువ్వులో ఉన్న ఆ మకరందాన్ని గ్రోలి ఆహారముగా తీసుకుంటుంది. అంతేకాని తేనెటీగ ఎక్కడ పడితే అక్కడ వాలే అనుభవం దానికి ఉండదు. అంటే మురుకుని కానీ దేనిని కూడా దాన్ని ఇష్టపడదు. కానీ అది సరాసరి వెళ్ళి ఏం చేస్తుంది అంటే ఒక పువ్వుని ఎంచుకొని దానిలో నుండి మకరందాన్ని తీసుకుని అది ఆహారముగా తీసుకుంటుంది. ఇది తేనెటీగలో ఉన్న ఒక ప్రత్యేకత. మరి నీవు నేను కూడా లోక సంబంధమైన అనేక మురుకులు ఉంటాయి, లోక సంబంధమైనవి అనేకం ఉంటాయి. వాటినన్నిటినీ విడిచి పరిశుద్ధమైనది, పవిత్రమైనది దేవుని యొక్క లేఖనముల దగ్గరికి వెళ్ళి ఆ లేఖనములో ఉన్న సత్యాన్ని, ఆ లేఖనములో ఉన్న పరమార్థాన్ని మనము తేనెటీగ ఎలాగైతే పువ్వు దగ్గరికి వెళ్ళి మకరందాన్ని ఆహారముగా తీసుకున్నదో, మనము కూడా పరిశుద్ధ గ్రంథములో తేనెకన్నా తీయనైన దేవుని యొక్క వాక్యమును మనం ఆస్వాదించినట్లయితే తేనెటీగ ఎలాగైతే పెరుగుతూ ఉందో మనము కూడా అలా పెరిగే అనుభవంలోనికి వస్తాం. రెండవ అనుభవం ఏమిటాయి అంటే, పోతు తేనెటీగ ఆహారము కోసము బయటకు వెళుతుంది. ఆడ తేనెటీగ ఇంటిలో ఉంటుంది, ఇంటికి కావలిగా ఉంటుంది, ఇంటికి సంరక్షణగా ఉంటుంది. మగ తేనెటీగ ఏం చేస్తుంది అంటే బయటకు వెళ్ళి ఆ మకరందాన్ని తాను స్వీకరించి మిగిలిన ఇంటిలో ఉన్న ఆడ తేనెటీగకు కానీ లేదా ఈ తేనెటీగ సంతానాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది గనక ఆ సంతానమునకు కానీ ఈ తేనెటీగ ఏమవుతుంది అంటే ఆహారాన్ని సమకూరుస్తుంది, ఇంటిని సంరక్షిస్తుంది.
ఇది ఒక చిన్న కుటుంబం లెక్క. మనకు ఎలాగైతే ఒక చిన్న కుటుంబం ఉంటుందో మనము కూడా అంతే కదా. మగవాడికి ఇచ్చిన బాధ్యత ఏమిటాయి అంటే కష్టపడాలి, శ్రమించాలి, కుటుంబాన్ని పెంచాలి. ఇది క్రమం. స్త్రీకున్న బాధ్యత ఏమిటాయి అంటే ఇంటిని చక్కబరుచుకోవాలి, పిల్లల్ని అభివృద్ధి చేయాలి, పిల్లల్ని దేవునితో నడపాలి. భర్త ఇంటికి వచ్చేటప్పటికి భర్తకు కావలసిన సౌకర్యములన్నీ భార్య అందించాలి. కుటుంబ భారాన్నంతా కూడా భర్త ఖచ్చితంగా పాటించాలి. ఇది కుటుంబ వ్యవస్థ యొక్క విధానం. కానీ ఆ విధానాలు అక్రమం విస్తరిస్తుందని యేసు ప్రభు చెప్పినట్లుగా మగవారు చేసే పనిని ఆడవారు, ఆడవారు చేసే పనిని మగవారు చేసే స్థితిలోనికి మన కుటుంబాలు మారిపోయినాయి. కానీ కుటుంబ వ్యవస్థలో ఉన్న క్రమం ఏమిటాయి అంటే పురుషుని బాధ్యత పురుషుడు వహించాలి. ఉద్యోగము కానివ్వండి, వ్యాపారము కానివ్వండి, వృత్తి కానివ్వండి, కుటుంబాన్ని పోషించే భారం ఎవరిది అంటే పురుషునిది. ఈ తేనెటీగలో ఉన్న రెండో లక్షణం ఏమిటాయి అంటే కుటుంబాన్ని జాగ్రత్తగా పోషిస్తుంది ఈ మగ తేనెటీగ, కుటుంబాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటుంది ఈ ఆడ తేనెటీగ. మూడోది మనము చూస్తే తేనె పట్టు ఉంటుంది కదా. తేనెటీగలు అంటే ఎక్కడ నివాసం చేస్తాయంటే తేనె పట్టులో నివాసం చేస్తాయి. ఆ తేనె పట్టు ఎలాగుంటుందా అంటే గదులు గదులుగా ఉంటుంది. 2 గదులో 3 గదులో ఒక్కొక్క కుటుంబం ఉంటుంది. అలాగా ప్రతి మగ తేనెటీగ బయటికి వెళుతుంది, ప్రతి ఆడతడి తేనెటీగ ఇంటిలో ఉంటుంది. ఇంటిలో సంరక్షించుకుంటూ కూడా శత్రువులు ఎవరు వాళ్ళ మీదకి రాకుండా కావలి కాస్తూ ఉంటాయి. తేనెటీగలకు శత్రువులు ఎవరాయి అంటే మనమే, మనిషే. ఎందుకంటే ఆ తేనెటీగల్ని ఎగరగొట్టి దానికి చాలా ప్రక్రియలు చేస్తూ ఉంటారు. అవి ఆ గూటిని విడిచి వెళ్ళిన తర్వాత ఆ తేనె పట్టును తీసుకుని అందులో ఉన్న దాచిన ఆ తేనెనంతా ఏం చేస్తారు అంటే పిండుకుని పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని తేనెటీగ శత్రు ఎవరై అంటే మానవుడే. అందుకే ఎవరైనా తేనెటీగ దగ్గరికి వెళ్ళి లేదా ఆ తేనె పట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ తేనెటీగలు ఏం చేస్తాయంటే దండెత్తుకుని వస్తాయి. ఎందుకంటే వాటికి వాడి అయిన ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఆహారాన్ని తీసుకుని నోటికి అందించడానికి ఉపయోగపడుతుంది. ఆ ముళ్ళు ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు ఆ ముళ్ళును గుచ్చి శత్రువుతో ఏం చేస్తుంది అంటే తేనెటీగ పోరాడుతూ ఉంటుంది. దీనిలో ఉన్న మరొక మంచి గుణలక్షణం ఏమిటాయి అంటే శత్రువు వస్తున్నాడని ఎప్పుడు అప్రమత్తతగా ఉంటుంది. అంతేకాదు శత్రువు వస్తూ ఉన్నప్పుడు ఆ తేనె పట్టులో ఉన్న అన్ని తేనెటీగలు కూడా ఐక్యత కలిగి నేను బలవంతుని అనుకుంటున్న మనిషిని ఏం చేస్తాయి అంటే ఎదిరిస్తాయి. అందుకే మనిషి భయపడతాడు. తేనెటీగలు అధికముగా కుట్టినట్లయితే మనిషి కూడా చనిపోతాడు. కానీ దైవ గ్రంథాన్ని చదువుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని యొక్క ఉపదేశాలు వింటూ మన శరీరాత్మ ప్రాణములను పాడు చేసే
శత్రువుని మనం ఏం చేయలేమై అంటే గుర్తించలేం. అపవాది యొక్క కార్యాలు మనలో నుండి పరిపూర్ణముగా ఎదిరించలేం. శరీర కార్యాలకు లోబడిపోతూ ఉంటాం. కానీ తేనెటీగ ఏమవుతుంది అంటే శత్రువు వస్తున్నాడని పసిగట్టి ముందుగా అలర్ట్ అవుతుంది. శత్రువుని దగ్గరికి రానివ్వకుండా తన గూడు అనగా తన తేనె పట్టు, తన పిల్లలు, అందులో ఉన్న పిల్లల దగ్గరికి రాకుండా ఎదిరిస్తూ ఉంటుంది. మరి నీవు నేను కూడా తేనెటీగ అనుభవం ఏమిటాయి అంటే పాపము మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు, అపరాధము మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు తేనెటీగకు ఎలాగైతే వివేకం ఉందో మనకు కూడా అలాంటి వివేకం ఉండవలసిన అవసరం ఉంది. చివరిగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ తేనెటీగలు తాను పోషింపబడటమే కాదు, తన పిల్లలని అలాగే కుటుంబాన్ని పోషించటమే కాదు, మానవుల కోసం ఏం చేస్తుంది అంటే శ్రేష్టమైన తేనెను కూడా సిద్ధపరుస్తుంది. అన్నిటిలోనూ అతి శ్రేష్టమైనది ఏదై అంటే తేనె. సాధారణముగా కొన్ని మెడిసిన్స్కి వారు ఏమంటారు అంటే ఆయుర్వేద మందులు ఎక్కువ కనబడుతూ ఉంది. ఒక వ్యాధికి కొంత సూర్ణాన్ని ఇస్తారు, దాన్ని దేనితో అనుపానము చేయాలి అంటే తేనెను కలిపి దానిని తీసుకున్నప్పుడు వారిచ్చిన ఆ మందు ఏమవుతుంది అంటే శరీరానికి పనిచేస్తూ ఉంది. ఎందుకంటే తేనెలో అతి శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి, వ్యాధిని తగ్గించే గుణాలు ఉన్నాయి, మానవునికి బలాన్ని కలిగించే గుణాలు ఉన్నాయి, అంతేకాదు మానవుడికి జ్ఞానాన్ని కలిగించే గుణాలు కూడా ఉన్నాయి. అందుకని ఈ దినాన్ని శాబాదేశపు రాణి పరీక్ష ద్వారా సొలొమోను ఆ పరీక్షలో నిలిచిన దాని ద్వారా తేనెటీగ ఎంత విశిష్టమైనదో మనము చూసే పక్షులు కానివ్వండి, పశువులే కానివ్వండి, ఈగ కానీ ప్రతి జంతువు ద్వారా కూడా మనము నేర్చుకోవలసినవి అనేకమైన ప్రామాణికాలు ఉన్నాయి. ఆ ప్రామాణికాల్లో ఒక ప్రామాణికాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనము ధ్యానించడానికి ఆయన కృపనిచ్చాడు. అందుకని మరి తేనెటీగ యొక్క విశిష్టతను ఎరిగిన మనము, తేనెటీగ ఎలాగైతే తన కుటుంబాన్ని, తనను, శత్రువుల రక్షణను, ఐక్యత కలిగి ఉంటుందో మనము కూడా క్రీస్తునందు ఐక్యత కలిగిన వారముగాను, అపవాది తంత్రమును ఎరిగిన వాడుగాను, కుటుంబాలని జాగ్రత్తగా కాపాడుకునే వారముగాను మనము కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని, ఈ వర్తమానాన్ని మనకు దయచేశాడు. ఈ మాటలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు, స్నేహితులకు, ఎరిగిన వారికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి.